సార్ గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 45 రోజులు అయింది. ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే మిగతా కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి కొన్ని ప్రతి నెల వైజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కో స్కీమ్ని ఒక్కోసారి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అందువలన ఇదైపోతున్నారు. సార్ మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ధర్నాలు అవి చేస్తున్నారు, ఢిల్లీ వెళ్తాను అది ఇది అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏమో అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయన దాని గురించి ఇదేదట్టున్నాడు. అందుకోసం ప్రతిపక్షంలో అసలు స్థానమే లేదు ప్రజెంటు. అందుకోసం మాట్లాడడానికి ఛాన్సే లేదు. అందుకోసం ఆయన ప్రతిపక్షాలకు ధర్నాలకు మంచెడ్డ ఆయన వేరే దారి ఎదుక్కున్నాడు ఆయన. సార్ అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది శాంక్షన్ చేసింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ముందుకెళ్ళిద్ది అంటారా, అన్ని గవర్నమెంట్ లాగా వదిలేస్తారంట? లేదు ముందుకు వెళ్తుంది. అది స్పెషల్ స్టేటస్ మాదిరి స్పెషల్ డబ్బులు ఇచ్చినారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఈ 5 సంవత్సరాలు నిలబడిన దాన్ని ఈ 5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తాడు. 100% చేస్తాడు. అసెంబ్లీలో ఎవరు ఏమైనా కరప్షన్ చేస్తే వితిన్ సెకండ్స్లో యాక్షన్ తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగానే జరిగిద్ది అంటారా ఆ మాట? అవును, ఇంకా ఇప్పుడే మననేదే గవర్నమెంట్ ఏర్పడింది. ఫ్యూచర్లో దాని గురించి చేసే అవకాశాలు ఉన్నాయి, చేస్తారు కూడా. గవర్నమెంట్ పరంగా ముందుకెళ్ళిద్దా నమ్మకం ఉందా? ఉంది కదా. కాకపోతే ఫైనాన్స్ పరంగా కొంచెం సమస్య ఉంది. లేదంటే 100% కూటమి అంటే సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు బాగా విజయవంతంగా రన్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే సార్ గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 45 రోజులు అయింది. సో ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఒక రాక్షస పాలన నుంచి ఒక రాముని పాలనలోకి వచ్చిన ఫీలింగ్ మాకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఒక దుర్మార్గపు పాలనపై ఒక మంచి పాలన అందించే రాజు మనకు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినారని హర్షిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమీ నచ్చలేదంటారా సార్? ఏం మంచి పనులు చేయలేదంటారా? అన్నింటికి సంక్షేమ పథకాలు పంపించాను అంటున్నాడు కదా జగన్. ఆయన అంటాను నేను బటన్ నొక్కినానని. ఆయన ఇంట్లో బటన్ నొక్కుంటాడు, లిఫ్ట్లకు, ఆ ఇంట్లో ఫర్నిచర్లకు, దానిలోకి బటన్ నొక్కున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా మంచి చేసిన పాపాన పోలేదు. ఆ సంవత్సరానికి అమ్మ ఒడి అని అమ్మకిచ్చి బుడ్డికి నాయన బుడ్డి అని నాయన దగ్గర బుడ్డి దగ్గర లాగినాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇంత అఖండమైన మెజార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినారంటే వాళ్ళు ఎటువంటి దుర్మార్గపు దుష్టమ పాలనను ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టినారు. కాబట్టి వాళ్ళు పోయి ఇంట్లో కూర్చున్నారు. 11 సీట్లు వచ్చాయి వాళ్ళకు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే పైన కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది అమరావతికి. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి ముందుకెళ్ళిద్ది అంటారా, అన్ని గవర్నమెంట్ లాగా వెనకబడి ఉండిద్ది అంటారు? ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము సాయం అందిస్తుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన గతంలో 2 రాష్ట్రాలైనా 2014 నుంచి కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ప్రజలను ఏ విధంగా మంచి చేయాలా, పింఛన్లు ఇస్తామన్నాం, పింఛన్లు ఇచ్చినాం, మేము చెప్పుకునేది చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే విష ప్రచారం. పింఛన్లు ఇస్తాన్నారు, ఇవ్వలేదు, అమ్మఒడి అందరికి ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికి ఇస్తామన్నారు అంటున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. నిన్న నారా లోకేష్ గారు అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టినట్టు ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని కళాఖండిగా చెప్పినారు. వాళ్ళ నోళ్ళకు తాళాలు పడినాయి. ఇంకా కొత్త దిగుతారు, ఇంకొకటి ఏదన్నా ఉంది, ఏదైనా పథకం అమల్లోకి పోతే ఇంకొక దుష్ప్రచారం. వాళ్ళ పని ఏమంటే ప్రజలను మోసం చేసి దుష్ప్రచారం చేసి పోయినసారి మాదిరిగా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి ఇప్పటి నుంచే దుష్ప్రచారం మొదలుపెట్టినారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకసారి కర్ర కాల్చి వాత పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కర్రను పట్టుకుంటారు, ఎవరన్నా పట్టుకోరు. బాగా కాల్చినాడు ప్రజలకు. ఇంకా ఇప్పుడు కానీ అంతే, ఆ పార్టీ అనేది ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే పవన్ కళ్యాణ్ సంగతి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయనకు ప్రజల మీద, ప్రజల కష్టాల మీద ఒక అవగాహన ఉందని నా అభిప్రాయం.